వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న రేవంత్ రెడ్డి గారు వాహనదారుల పైన ఇకపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అతి వేగంగా వెళ్లి చాలా వరకు ప్రాణాలు తీస్తున్నారు. సో ఒకరు చేసినటువంటి తప్పుకి మరొక ఫ్యామిలీ సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది అంటూ కూడా నిన్న మాట్లాడడం అనేది జరిగింది. సో నిన్న మాట్లాడుకుంటూ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇకపైన ఎవరైనా కొత్త వాహనాలు కొన్నా కూడా వాటిపైన డైరెక్ట్ బ్యాంక్ లింక్ చేయాలి. లింక్ చేసిన తర్వాత వారికి అంటే కొత్త వాహనాలు లింక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం చలాన్ వేసిన గంటలను మళ్ళీ బ్యాంక్ ఖాతా నుంచి ఇక్కడకి క్రెడిట్ అయ్యేటట్లు చేయాలి అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దాని వల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈ రోజు ఒక సమస్యగా మారింది. ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్. సో ఇక్కడ ఏమన్నానంటే ఇప్పుడేమో అసలు అంటే ఎవరైనా కొత్త బండి తీసుకుంటే రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు డెఫినెట్ గా డెబిట్ అయ్యేటట్లు చేయండి. ఇక పైన మాత్రం గతంలో ఏం చేసేటోళ్ళు అంటే చలాన్లు ఎక్కువ ఉంటే 50% డిస్కౌంటో లేకపోతే 25% డిస్కౌంటో ఈ విధంగా డిస్కౌంట్లు ప్రకటించేవాళ్ళు. ఇకపైన డిస్కౌంట్ పద్ధతి అనేది మొత్తానికి తొలగించేస్తున్నా అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక్కడ వారు గతంలో అభయాసం మేనిఫెస్టో 20 పేజీల 34వ పాయింట్ ఏముందంటే పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ విల్ బి క్లియర్డ్ విత్ 50% డిస్కౌంట్ త్రో వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఒకవైపు పెండింగ్ చలాన్ల మీద 50% డిస్కౌంట్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే. అండ్ గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లలో పట్టుబడితే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంకి ఏమన్నా సిగ్గుందా, వారికి ఒక న్యాయం వీరికి ఒక న్యాయం అంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే నిజంగా ఈరోజు రోడ్డు ప్రమాదాలు 3 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనం చూస్తున్నాం. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు మనం ఎక్కడ చూసినా కూడా అసలు గతంలో లాఠీలు చూసేటోళ్ళం, ఇప్పుడేమో ఫోన్లు కెమెరాలు అయిపోయినాయి. పొరపాటున బండి ఇట్లా తిప్పినా కూడా ఆన్ ద స్పాట్ గా ఫోటోలు దింపుతున్నారు, చలాన్లు వేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ర్యాపిడో కావచ్చు, జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, వీళ్ళే ఉన్నారనుకోండి. పొరపాటున ఒకవేళ కొంతవరకు ట్రాఫిక్ ఉల్లంఘించిన వీళ్ళు ఇది చేసినా కూడా 300 నుంచి 400 రూపాయలు అయితే సింపుల్ గా కట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ దీని నుంచి అక్కడికి వెళ్దామన్నా హెల్మెట్ లేకపోయినా కూడా 120 రూపాయలు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే దాదాపుగా గతంలో చెప్పినట్టు 500 కోట్ల వరకు ఖజానా అనేది కేవలం ట్రాఫిక్ చలనాల ద్వారానే వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇదే కనుక అయితే ఇంకా 500 కోట్లు 1000 కోట్ల వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా పోలీసు వాళ్ళు అందరూ ఫోన్లో కెమెరాలు పట్టుకుంటారు. సో ఏ బండి కనిపిస్తుందా, ఎప్పుడు ఫోటో దింపుదామా, ఎప్పుడు మనకి పైసలు తీసుకుందాం అన్న విధంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మొదటగా రోడ్లు బాగా చేపియండి. చౌరస్తా లాంటి రోడ్ల దగ్గర కూడా అస్తవ్యస్తంగా మారి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో మొదటగా మీరు రోడ్లు బాగా చేయించండి. అండ్ పోలీసు వాళ్ళు సిగ్నల్ దగ్గర డెఫినెట్ గా ఉండేటట్లు చూసుకోండి. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేయండి. సో మీరు ఏదైతే మీ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు ఇలాంటి పథకం పెడితే డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంతేగాని ఇక్కడెక్కడనో దాటాల్సింది 5 కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉంటే తర్వాత ఎవరో అర్జెంట్ ఉండి పొరపాటుని ఇక్కడ తిప్పితే మాత్రం వాళ్ళకి 1000 రూపాయల దాకా చలాన్ పడుతుంది. సో ఇట్లాంటి మొదటగా ట్రాఫిక్ రూల్స్ అన్ని చేంజ్ చేసి దాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత, రోడ్ వ్యవస్థ అనేది అంతా ఒక గాడిలో పెట్టిన తర్వాత, సో పోలీసు వాళ్ళు కెమెరా మీద దృష్టి కాకుండా ట్రాఫిక్ క్లియర్ చేసే దాని మీద దృష్టి పెట్టిన తర్వాత అప్పుడు ఈ పథకం తీసుకురండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నటువంటి అంటే ఈ యొక్క పథకమే అనుకోవచ్చు, ఇది కొత్తగా గవర్నమెంట్ కి పథకం, ఎందుకంటే గవర్నమెంట్ కి పైసలు వస్తాయి కాబట్టి. సో దీనిపైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.